సీఎం చంద్రబాబుకు ఏపీ సర్కార్కు కేంద్రం పూర్తి స్థాయిలో సహకరించడం శుభపరిణామమని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. విశాఖ సింహాచలం సింహాద్రి అప్పన్న స్వామిని సోమవారం కుటుంబ సమేతంగా ఆమె దర్శించుకున్నారు. ఆలయ అధికారులు పూర్ణకుంభంతో మంత్రికి స్వాగతం పలికారు. అంతరాలయంలో స్వామివారికి ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. మంత్రి నారా లోకేష్కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వవలసిందిగా పలువురు నేతల నుంచి వస్తున్న డిమాండ్లపై అనిత స్పందించారు. నుదుటిన రాసి ఉంటే ఏమైనా జరగవచ్చునని ఆమె వ్యాఖ్యానించారు. లక్ష్మీ నరసింహస్వామి దర్శనం కుటుంబ సమేతంగా చేసుకోవడం జరిగింది. చాలా మంచి అనుభూతి. ఎన్నిసార్లు వచ్చినా కూడా ఒక కొత్త అనుభూతి అన్నది. లక్ష్మీ నరసింహస్వామి ఆంధ్ర జిల్లాలకే కాదు, ఆంధ్రప్రదేశ్ కాదు, తెలుగు రాష్ట్రాలు అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరొకసారి ఆ స్వామి అనుగ్రహం వల్ల మనకు మనమే తెలుస్తుంది. అందరికీ కూడా ఒక మంచి శుభవార్త. విశాఖ ఉక్కుకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సుమారుగా 11,400 కోట్ల రూపాయలు విడుదల చేయడం అనేది నిజంగా చాలా శుభపరిణామం కింద భావించాలి. లాస్ట్ 5 సంవత్సరాలు అసలు స్టీల్ ప్లాంట్ ఉంటుందా ఉండదా, ప్రైవేటైజేషన్ చేసేస్తారు, అమ్మేస్తారు, కిట్ రోజు కింద వెళ్ళిపోద్ది అని రకరకాలైన ఆలోచనలో ఉన్న పరిస్థితి దగ్గర నుంచి ఈరోజు స్టీల్ ప్లాంట్ ని నమ్ముకున్న ప్రజల్ని, అదేవిధంగా ఈరోజు రక్షించుకోవాలన్న బాధ్యతతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం గౌరవ చంద్రబాబు నాయుడు గారి విజ్ఞప్తి మేరకు, ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్ విజ్ఞప్తి మేరకు వాళ్ళు బాధ్యతాయుతంగా వ్యవహరించి ఈరోజు సుమారుగా 11,400 కోట్ల రూపాయలని విశాఖ ఉక్కుకి ఈ రోజు మనకు సహాయం చేయడం అనేది నిజంగా చాలా శుభపరిణామం కింద భావించాలి. అదేవిధంగా ఎన్డీఏ ఆ రోజు 2019 నుంచి 24 వరకు ఒక విధ్వంస పరిపాలన నడిచినప్పటికీ కూడా గౌరవ మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఓటర్లు అందరూ కూడా విజ్ఞతతో ఆలోచించి ఎన్డీఏ కూటమికి సుమారుగా 164 సీట్లు ఇచ్చినందుకు గాను ఈ రోజు ఆ రుణం తీర్చుకోవాలని ఒకే ఉద్దేశంతో ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దగ్గర 2,50,000 కోట్ల రూపాయల పెట్టుబడులను కూడా ఈ రోజు వితిన్ 6 నెలల కాలంలోనే మనకి రావటం అన్నది కూడా చూస్తూ ఉంటే మనకి ఎంత సెంట్రల్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ కి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారికి, ఎన్డీఏ కూటమికి ఎంత పెద్దపీట వేస్తుందో మనందరికీ అర్థం చేసుకోవచ్చు. మాట్లాడుకునే వాళ్ళు చాలా ఎక్కువ మాట్లాడుతూనే ఉంటారు. వాటిలన్నిటి గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. లాస్ట్ 5 సంవత్సరాల్లో విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు పాదయాత్రలు చేశారు, మేము ఏమి చేయలేము అంటే లాస్ట్ మినిట్ తీసుకొచ్చి దాని గురించి రాజీనామాలు చేయించిన పరిస్థితి కూడా ఉంది. ఎంపీల చేత రాజీనామాలు చేయించిన పరిస్థితి కూడా ఉంది. అంటే లాస్ట్ ఒక రోజు ముందు రాజీనామాలు చేయించిన పరిస్థితి కూడా కనిపించింది వైఎస్ఆర్సీపీ వాళ్ళు. కానీ వాళ్ళు ఎవరూ చేయలేనిది ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత 6 నెలల కాలంలోనే సుమారుగా 11,400 కోట్ల రూపాయలు ఈరోజు కేంద్ర సహాయం తీసుకురావడం అనేది మంచి పరిణామం. నేను మళ్ళీ చెప్తున్నానండి, చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటన వేరు, జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన వేరు. జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన చేస్తే ఆయన కేసులు ఒకటో వాయిదా పడటమో లేకపోతే కోర్టులు కొంచెం ఊరట కలిగించడమో జరిగేది. కానీ చంద్రబాబు నాయుడు గారు మీరు అబ్జర్వ్ చేస్తే ప్రజలు కూడా వదిలేస్తున్నాయి. ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు గౌరవ సీఎం గారు ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా వితిన్ 10 days లో కంపల్సరిగా మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఏదో ఒక ఫండ్ వస్తున్నాయి.